హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఒక బ్రోకలీతో మంచి డెలీషియస్ అయినటువంటి చాలా ఫాస్ట్గా అయిపోయే ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక మంచి ఐటెంని చూసేద్దామండి. దీని పేరు ఏంటి అంటే బర్న్ట్ గార్లిక్ బ్రోకలీ స్టిర్ ఫ్రై అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంతకంటే ముఖ్యంగా మనకు ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆరోగ్యప్రదమైన బ్రోకలీ రెసిపీని త్వరగా చూసేద్దాము. ఫస్ట్గా మనము బ్రోకలీని తీసుకొని మనము క్యాలీఫ్లవర్ని ఎలా కట్ చేసుకుందామో అలా స్టెమ్ తీసేసి విడివిడిగా ఫ్లవర్స్గా మనము కట్ చేసి క్లీన్ చేసి పెట్టేసుకుందామండి. తర్వాత సాల్ట్ వాటర్లో కాసేపు నాననిస్తే ఏమైనా కనిపించని మనకు అట్లా పురుగులు అలా ఉన్నా కానీ క్లీన్గా వచ్చేస్తాయి అన్నమాట. 2-3 సార్లు మనము సాల్ట్ వాటర్లో శుభ్రం చేసుకోవాలి. ఇది తప్పనిసరి అండి. కంపల్సరీగా మనము ఈ ప్రాసెస్ మాత్రం చేసుకోవాల్సిందే. మనము బ్రోకలీ తీసుకునేటప్పుడు ఇలా ఫ్రెష్ డార్క్ గ్రీన్ కలర్ ఉంటే అవి చాలా ఫ్రెష్గా ఉన్నాయని అర్థం అనమాట. మరి మనకు ఒక్కొక్కసారి అలా దొరక్కపోవచ్చు, కానీ మంచివి సెలెక్ట్ చేసుకోవాలండి. కొంచెము ఫ్రెష్నెస్ తగ్గినా కూడా పర్లేదు, కానీ పుచ్చులు అవి లేకుండా ఉండేటివి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బాయిలింగ్కి ఒక ప్యాన్లో నేను వాటర్ వేసి పెట్టేసుకున్నాను వేడి నీళ్ళ కోసము. అంతలోపల ఇవి మనకు బాయిల్ అయిపోయిందండి వాటరు. తర్వాత ఒక బౌల్లో అది మనము వేడి నీళ్ళని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మనము సాల్ట్ వాటర్లో నానబెట్టిన బ్రోకలీని తీసుకొని ఒక్కొక్కటిగా హాట్ వాటర్లో వేసుకోవాలి. హాట్ వాటర్ అంటే బాగా మరిగే నీళ్ళు సిద్ధం చేసుకోవాలండి. ఇలా వేసుకొని మూత పెట్టేసి కాసేపు ఉంచేస్తే మనకు అది సాఫ్ట్గా అవడమే కాకుండా అందులో ఉన్న ఏవైనా పురుగులు అలా పుచ్చులు ఉన్నా కానీ మనకు వాటర్లో వచ్చేస్తాయి, డ్రైన్ అయిపోతాయి అన్నమాట. అంతలోపల మనము ఇందులో ఉన్న ఒక హెల్త్ బెనిఫిట్స్ని కొన్ని చూసేసుకుందాము. ఇది మనకు ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అనమాట. హార్ట్ హెల్త్ని సపోర్ట్ చేస్తుంది. క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుందండి ముఖ్యంగా. తర్వాత ఇందులో వైటమిన్ సి, కే, ఏ ఉంటాయి. తర్వాత మనకు పొటాషియము, ఐరన్, కాల్షియము తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా వరకు ఉంటాయండి. ఐ హెల్త్కి కూడా చాలా మంచిది. బోన్ హెల్త్కి, డైజెషన్కి, కాన్స్టిపేషన్ని కూడా దూరం చేస్తుంది అనమాట. తర్వాత వేరే బౌల్లో మనము ఐస్ క్యూబ్స్ని ఒక బౌల్లో ఇలానే వీడియోలో చూపించిన విధంగా ఒక 20-25 వరకు వేసుకోవాలి. అందులో మనము ఇవి వేడి చేసుకున్న బ్రోకలీని కూడా వేసేసుకుంటే మనకు కలర్ రిటైన్గా ఉండడమే కాకుండా టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. వేడి నీళ్ళలో ఉన్న బ్రోకలీని ఐస్ వాటర్లో వేసుకుంటున్నాము. చూడండి, చూడడానికి ఎంత క్యూట్గా, ఫ్రెష్గా, కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మనకు కలర్ఫుల్గానే వెజిటబుల్స్ అన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచివండి. అలా ఐస్ వాటర్లో కాసేపు ఉంచేసిన తర్వాత అంతలోపల మనము ఒక కడాయి చేసి అందులో కాస్త ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. అందులోనే వలిచి పెట్టుకున్న ఒక 8 to 10 వరకు గార్లిక్ క్లోవ్స్ వేసుకున్నాను. వెల్లుల్లిపాయల్ని వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత పక్కన తీసి పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ నల్లగా చేసుకోవద్దండి, బాగుండదు, చేదు వచ్చేస్తుంది. తర్వాత ఆనియన్ స్లైస్ ఒకటి తీసుకున్నానండి నేను, మీడియం సైజు ఉన్నది. ఆనియన్ తీసుకొని ఇలా స్లైసెస్గా పొడవునా కట్ చేసుకొని అదే ఆయిల్లో వేసి మనము ఫ్రై చేసుకోవాలి. కాస్త సాల్ట్ వేస్తే మనకు ఆనియన్స్ త్వరగా ఫాస్ట్గా కుక్ అవుతాయి. అంతలోపల ఆనియన్స్ వేగే లోపల మనము మిక్సీ జార్లో కానీ ఒక చిన్న రోలు అలాంటివి ఉన్నా కానీ కాస్త కోర్సుగా దంచేసుకోవాలి. ఆనియన్స్ మరీ బ్రౌన్ కావాల్సిన అవసరం లేదు. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత, ట్రాన్స్లూసెంట్ వచ్చిన తర్వాత మనము గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసి హై ఫ్లేమ్లోనే చక్కగా కలిపేసుకోవాలి. అందులోనే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చిన్నప్పటి నుండి పిల్లలకి మనము ఈ వెజిటబుల్స్ అన్నీ అలవాటు చేయాలి. బ్రోకలీ అని కానీ, క్యారెట్స్, ఇవి షిమ్లా మిర్చి లేదా క్యాప్సికము, కొన్ని వెజిటబుల్స్ పిల్లలకి ఇష్టపడరు. కాకరకాయతో సహా ప్రతి ఒక్కటి పిల్లలకి మనము ఇంట్రడ్యూస్ చేసి అలవాటు చేయాలండి. అదర్వైజ్ ఇంకా వాళ్ళు పెద్దగా అయ్యే కొద్దీ అసలు దానివైపు చూడరు, ఇష్టపడరు. కాస్త వెరైటీగా మనము ఇలా చేసి పిల్లలకి పెడితే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెల్త్ హ్యాపీగా తినేస్తారు. తర్వాత మనము బ్రోకలీని వేసేసుకొని
హై ఫ్లేమ్లో చక్కగా కలిపేసుకోవాలి. పైనుండి నువ్వులు చల్లేసుకోవాలండి. మనం కాస్త హై ఫ్లేమ్లో వేపిస్తే కలర్ కాస్త ఇలా తగ్గిపోతుంది. అయినా ఏం కాదు, టేస్ట్‌లో మాత్రం ఎటువంటి మార్పు రాదు. కాస్త బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. పైనుండి కాస్త నువ్వులు చల్లేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.